గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లోని ఫైకస్ థీమ్ పార్క్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా సందర్శించారు. పార్కు నిర్మాణ పనులు నిలిచిపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 15 ఏళ్ల క్రితం పార్కు కోసం ₹1 కోటి నిధులు కేటాయిస్తే ఇంతవరకు పూర్తి చేయలేకపోయారంటూ అధికారులపై సీరియస్ అయ్యారు. అనవసరపు ఖర్చులు చేయకుండా ప్లాన్ ప్రకారం ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఇరిగేషన్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? మన ఓవరాల్ ప్లాన్ మన కొత్త మున్సిపల్ ఆఫీస్ పెట్టినాక ఇది ఒక వాటర్ ఫ్రంట్ లాగా చేయాలని కదా ఏరియా. అవును సార్, అదే మేము అడిగాం సార్. అడిగితే వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే సార్, ఈస్ట్ కెనాల్ వైపు మనకి ఎక్కువ పాయింట్స్ ఇచ్చే ఉన్నాయి, మనం అది వాటర్ మెయింటైన్ చేయలేము, ఇది కంటిన్యూ ఉంటుంది మనకి అప్ టు Yes, sir. One complete section you give 2-wheelers, one section you give 4-wheelers. Don't disturb trees and all. ఈ చిన్నవి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, కానీ అవి డిస్టర్బ్ చేయబాకండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఒకసారి తీసుకోవచ్చు, దాని బార్డర్ వరకు తీసుకోవచ్చు, ఆ బిల్డింగ్ ఆ స్ట్రక్చర్ బార్డర్ వరకు పర్లేదు. ఏ షేప్ ఉంటే ఉంది, మనకి పార్కింగ్ ఎక్కువ కావాలి, దాని వరకు చేసాను. దీన్ని రీలొకేట్ చేస్తాం. ఏ విధంగా మనం పర్యావరణం గురించి కొంతవరకు మన దృష్టి సారిస్తే ఎంత మార్పు తీసుకురాగలుగుతామని. గతంలో రోడ్ వైడనింగ్ అప్పుడు మనం పెదరావు నుంచి తెనాలి మార్గంలో రోడ్ వైడనింగ్ అప్పుడు అక్కడ ఉన్న వృక్షాలని అప్పుడు వాటిని సేవ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ రోజు నాటాం. అవన్నీ వాళ్ళ అద్భుతంగా బతికి ఉన్నాయి. అంత చక్కగా మనకి ఆ వయసు గల వృక్షాలు దొరకడం కష్టం. కానీ హైదరాబాద్ విజయవాడ హైవే ఆ రోజు జిఎంఆర్ వాళ్ళు రీలొకేట్ చేస్తున్నప్పుడు అది చూసి అప్పుడున్న అధికారులని కమిషనర్ గారిని అప్పుడు కూడా నేను చెక్ చేయమని చెప్పి సేమ్ అదే విధానంలో ఒక 3 పెద్ద వృక్షాలు తీసుకొచ్చి మనం ఇక్కడ సేవ్ చేసాం. ఈరోజు అవే మనకి నీడనిచ్చే వృక్షాలు ఈ పార్క్లో. సో ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను, మనం మొక్కలు నాటడమే కాకుండా మొక్కల్ని మనం జాగ్రత్తగా పెంచాలి, ఒక బాధ్యతగా మనం భావించాలి. ఎందుకంటే భావి తరాలకు ఉపయోగపడే విధంగా మనం మన నిధుల్ని ఖర్చు పెట్టాలి. ప్రభుత్వ నిధుల్ని వృధా కాకుండా, దుర్వినియోగం కాకుండా ప్రజలకి అంతిమంగా ఉపయోగపడే విధంగా మన అందరం కూడా దీన్ని ఉపయోగించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2వ విడతలో అంటే ఈ సివిల్ వర్క్స్ అయిపోగానే ఖచ్చితంగా ఎక్కడ లేని విధంగా అద్భుతమైన ఆర్నమెంటల్ ప్లాంట్స్ ప్రజలు చూసి నిజంగా మనస్ఫూర్తిగా అభినందించే విధంగా కొత్త రకమైన మొక్కలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అది 2వ విడతలో. దానికోసం ప్రత్యేకంగా ఒక రోజు కూర్చుని నిపుణులు కూడా తీసుకోమని చెప్పాను, వాళ్ళ సలహాలు కూడా తీసుకోమని చెప్పాను కమిషనర్ గారికి. ఆ విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. పార్కులు అనేవి గతంలో 40-50 సంవత్సరాల క్రితం ఉన్న ఓపెన్ స్పేసెస్ నిరుపయోగంగా కబ్జాలకు గురై ఎవరు పట్టించుకోకుండా ప్రజలకు ఉపయోగపడని పరిస్థితులు తీసుకొచ్చే విధంగా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా జరిగిపోయింది. సో ఆ తరుణంలో చినరావూరు పార్క్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో తెనాలిలో ఈ ప్రాంతంలో కూడా ఐతానగర్ వైపు కూడా ఒక మంచి పార్క్ అభివృద్ధి చేయాలని గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఆ రోజునే ₹1 కోటి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి కొత్త పార్కు నిర్మాణం, ఎప్పుడైతే మనం ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం ప్రారంభించుకున్నామో దానిలోంచి ఒక భాగం తీసుకొచ్చి పార్క్ కోసం మనం కేటాయించుకుని ఆ రోజు పనులు ప్రారంభించాం. అయితే దురదృష్టకరం, దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు, 10 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. అప్పటి నుంచి మనం చేయాల్సిన పనులు అట్లానే ఉండిపోయినాయి. సో ఇప్పుడు కొత్త డిజైన్స్ తోటి, కొత్త ప్లాన్స్ తోటి ఈ పార్క్ని ప్రజలకి సంక్రాంతి కల్లా అంకితం చేసే విధంగా దాదాపు ₹2 కోట్ల మంచి సౌకర్యాలతోటి సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ కోసం, చిన్నపిల్లలకి, మహిళలకి వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాకింగ్ కోసం, అదేవిధంగా కొన్ని కొత్త ఆలోచనలతోటి కొన్ని సౌకర్యాలు కల్పించి ఒక ఓపెన్ థియేటరు, కొత్తగా యువత ఎక్కువగా ఆడేది పికిల్ బాల్ అని ఒకటి వచ్చింది. ఆ పికిల్ బాల్ కోర్టు కూడా ఏర్పాటు చేయమని కమిషనర్ గారు చెప్పాను.
సో మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా కాంట్రాక్టర్తో కూర్చుని గతంలో ఉన్న ప్రతిపాదనలు ఖచ్చితంగా దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి కొత్త ప్రతిపాదనలు కొత్త ఆలోచనలతోటి ఈ తరానికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా శరవేగంగా పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కల్లా ఈ పార్క్ని మన ప్రజలకు అంకితం చేసే విధంగా తెనాల్లో అందరు గర్వపడే విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టు చేపట్టబోతున్నాం. అది ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ప్రతి వారం దాన్ని సమీక్షించుకొని ఖచ్చితంగా వచ్చే సంక్రాంతి కల్లా పూర్తి చేస్తాం.